హాయ్ ఫ్రెండ్స్, ఇవి పైథారియన్ ట్రిపుల్స్. ఇవి మీరు నోటెడ్ ఉంచుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి. సో ఒకసారి చూద్దాము. 3, 4, 5, 6, 8, 10, 8, 15, 17, 5, 12, 13, 20, 21, 29, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ 2mn, m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ 11, 60, 61. ఇందులో ప్రతి దాంట్లో మీరు గమనించండి, ఒకటి 2 మల్టిపుల్ ఉంటుంది. ఆ 2 మల్టిపుల్ అనేది ఐదర్ అడ్జసెంట్ ఆర్ ఆపోజిట్. మిగతా హైయెస్ట్ వాల్యూస్ అన్నీ ఫస్ట్ దాంట్లో 5, సెకండ్ దాంట్లో 10, 17, 13 ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ హైపోటినస్. అయితే నేను కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇవి మోస్ట్లీ రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్, రిపీటెడ్ అయ్యేటివి. సో ఇవి మీరు నోటెడ్ ఉంచుకుంటే చాలా ఈజీగా వస్తాయి. ఇందులో మీరు హైయెస్ట్ వాల్యూస్ అన్నీ హైపోటినస్ అని గుర్తుంచుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్లో అది ఏది అడ్జసెంట్ ఏది అపోజిట్ అని మనము తెలుసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సరే, ఇవి మీరు నోటెడ్ ఉంచుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కాస్ ఏ ఈక్వల్ టు 12/13 అయితే సైన్ ఏ ఈక్వల్ ఎంత, ట్యాన్ ఏ ఈక్వల్ ఎంత అని అడిగాడు. కాస్ ఏ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటినస్ కదా. సో ఈ నార్మల్గా అయితే మనం ఎలా చేస్తాం, ఒక ట్రయాంగిల్ తీసుకొని కాస్ ఏ అంటే ఏ దగ్గర అడ్జసెంట్ బై ఆపోజిట్ కాబట్టి 12/13 కాబట్టి ఏబీ దగ్గర 12, ఏసీ దగ్గర 13 తీసుకొని పైథాగరస్ థీరం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ఇలా రాసుకొని ఏసీ వాల్యూ ఏబీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని, సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 169 మైనస్ 144 ఈజ్ ఈక్వల్ 25, దెన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటినస్ కాబట్టి బీసీ బై ఏసీ ఈక్వల్ అయితే 5/13 అవుతుంది. ట్యాన్ ఏ ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి బీసీ బై ఏబీ దట్ ఈజ్ ఈక్వల్ 5/12 అవుతుంది. సో ఇదంతా చేసే బదులు మనకు ఇవి నోటెడ్ ఉంటే ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయొచ్చు. అది ఎలా చూద్దాం. పైథాగరన్ ట్రిపుల్స్ ఏంటి? 5, 12, 13 కదా. 13 అంటే హైపోటినస్ తెలుసు, హైయెస్ట్ వాల్యూ. మరి 5 ఆపోజిటా 12 ఆపోజిటా ఎలా తెలుసుకోవాలి? సో క్వశ్చన్లో చూద్దాం. కాస్ ఏ ఈక్వల్ టు 12/13 కదా. 13 హైపోటినస్, అడ్జసెంట్ బై హైపోటినస్ కాబట్టి అడ్జసెంట్ ప్లేస్లో ఏముంది? 12 ఉంది. అంటే 12 అడ్జసెంట్ అవుతుంది, 5 ఆపోజిట్ అవుతుంది. మనం ఇలా రాసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సైన్ ఏ వాల్యూ కనుక్కోమన్నాడు. సైన్ ఏ ఏంటి? ఆపోజిట్ బై హైపోటినస్ కదా. మనకి ఇక్కడ చూడగానే తెలుస్తుంది కదా, 5/13. ట్యాన్ ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, 5/12. సో ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చేస్తుంది. ఎలా ఎప్పుడు వస్తుంది అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో? ఇవన్నీ మీకు నోటెడ్ ఉంటే. ఇక్కడ ఒకటి చూడండి, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ 2mn, m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. 2mn అనేది హైపోటినస్ కాదు, m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ హైపోటినస్ అవుతుంది. ఈ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ 2mnలో ఏదో ఒకటి అడ్జసెంట్ అవుతుంది, ఒకటి ఆపోజిట్ అవుతుంది. సో ఇవి మీరు నోటెడ్ ఉంచుకోండి.